లారీలో పోయిన సామాన్లు వెతకడం మానేసి మందులు నూరుతున్నారు. అవునండి, దీన్ని మొత్తం కలిపి ఒక ఉండ చేసి ఊళ్ళో వాళ్ళకి ఒకటొకటొకటి తగిలిస్తా. ఆ దెబ్బతో దిమ్మ తిరిగి నా సామానంతా బయటకు వచ్చేస్తుంది. ఎలా ఉంది నా ఐడియా? జరిగితే బానే ఉంటుంది. ఏం చేస్తున్నావు? దాసిన చెక్క పోసిన వేరు వేసిన తర్వాత ఇది కలపాలి. చూడండి, దీనిలో ఏం వేయాలో ఏంటో మీరు చూసుకోండి, ఎలా రుబ్బాలో నేను చూసుకుంటాను. ఇలా కలపడి రుబ్బితే పొగొచ్చేస్తుంది. పొగ ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా? ఓ, వచ్చే ముందు చెప్పండి, తీసేస్తా. మరి ఇంత లారీ నడిపినట్టు రుబ్బితే సన్నికాలు పగిలిపోతుంది. మరి ఇంత మెల్లిగా రుబ్బితే పాకు వచ్చేసరికి తెల్లారుతుంది. మరి ఎలా రుబ్బాలండి? ఇలా పట్టుకుని ఇందులో పెట్టి ఇలా రుబ్బాలి. బాగుందా? చాలా బాగుంది. మరి పొగ ఎప్పుడు వస్తుందండి? వచ్చే ముందు చెప్తానుగా. మీరు అనొచ్చుగా. సనికాలు పడిపోద్ది. నువ్వు వేసిన గేర్ నేను చూశాను రా. ఆగలచ్చులు వస్తానమ్మా. ఉండరావుడు చూడండి, మనసులో మాటలు మనసులోనే ఉండిపోతే బతుకు ఎప్పుడు ఎలా తిరుగుతుందో తెలవదు. నువ్వంటే నాకిష్టం, నేనంటే నీకిష్టం అని చెప్పేసుకోవాలి. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం. లారీ డ్రైవర్ అని నువ్వు ఆలోచిస్తున్నావు, మీ నాన్న గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, అవునా? మరి నీ ఓణి ఈడికెందుకు ఇచ్చావు? నువ్వెందుకు రా కట్టుకున్నావు? నువ్వు రేవులో దీని ఓణి కట్టుకున్నప్పుడే, నువ్వు ఈడికి నీ ఓణి తీసిచ్చినప్పుడే మీ ఇద్దరి గురించి నేను అర్థం చేసుకున్నాను. ఈ అమ్మోరు చేతి సలవ గాజులు. నీకు ఈడంటే ఇష్టమైతే నీ చేయి సాపి ఈ తొడిగించుకో. నీకు ఇదంటే ఇష్టమైతే దాని చేతికి ఈ తొడుగు. ఇది మీ మనసులు తెలుసుకుని ఈ పేదరాలు చేస్తున్న నిశ్చితార్థం. 10 నిమిషాల్లో రావు కాలం వచ్చింది. నువ్వు ఆలోచించుకో. రావు కాలం వచ్చేస్తానే. చెయ్యొత్తమ్మా అన్నా, చెయ్యెత్తుతా ఉన్నాను, నువ్వు తొడుగునా. ఈ దప్ప ఉడిచేది లేదు, ఉడిస్తే పడిపోను. చూడు నిజం. నీ సెల్లెలు గుంట పిల్లని ఆ టైలర్ బారు పిల్లగాడు లేడు. ఈదులో నుంచి చెప్తుంటే గదిలోకి లాక్కెళ్ళి తడిపేశాడు. ఈ విషయం ఎవరితో చెప్తే ఏటవుతుందో నన్ను కంగారు వచ్చి నీతో చెప్తున్నా. ఏంట్రా ఇది? పట్టపగలే వాడికి బుద్ధుండకపోతే వయసులో ఉన్న ఆడపిల్ల దీనికి బుద్ధుండదు. ఈ ఎవరు నీకు ఈ రోజు తెలుసురా? నాకు సంవత్సరం క్రితమే తెలుసు. ఆల బాబు దానికి ఎలాగా పెళ్లి చేయలేడు. చేస్తాను నమ్మకం దానికి ఎలాగా లేదు. ఉప్పు కారం తింటది కాబట్టి ఊరుకుంటుందా? ఓ రోజు నన్ను అడిగింది. నేను ఆయన దగ్గర చదువుకున్నాను కాబట్టి, నీతి కలాను కాబట్టి నహి అన్నాను. ఆడు సై అన్నాడు. అది సరే అని పెళ్ళైనాడైనా సరే ఆడుతూ సెటిల్ అయిపోయింది. ఈ చీర మీద ఒట్టే చెప్తున్నాను, అది నన్ను కూడా అడిగిందిరా. ఈ భాగవతం నాకు ఎప్పటి నుంచో తెలుసు సూరమ్మ గారు. వినటానికే చెడ్డ చిరాకుంది. జేబులో బొమ్మ, జేజేల బొమ్మ, జేబులో బొమ్మ. మా చెల్లెలు ఎక్కడ్రా? నీ చెల్లెలు ఇక్కడ ఉందని చెప్పడం మా ఫిట్టింగ్. నిన్ను ఇక్కడికి రప్పించడానికే ఈ కటింగ్. చెప్పుతో కొట్టక ముందే చేతి బయటని బతుకునే చెప్పుతో కొట్టే ఏర్పాటు చేసినానే బుల్బుల్.
బయటికి వెళ్తున్నావా వెళ్ళి లోపల మన ఇద్దరి మధ్య లోపాయకారి వ్యవహారం జరిగిపోతుందని ఇది వరకే జరిగిపోయిందని బయట ప్రచారం జరిగిపోతుంది ఎలక్షన్ జరిగిపోతుంది కౌంటింగ్ కూడా జరిగిపోతుంది నువ్వు వెళ్ళి రిజల్ట్స్ చూసుకోవడమే అంతే వెళ్ళే ముందు చిన్న ఎలక్షన్ సాంగ్ ఎంతవా జేబులో బొమ్మ జేల బొమ్మ జేబులో